నమస్తే మా. నమస్తే. మా సింగిల్ పేరెంటింగ్ ట్రెండ్ వచ్చేసింది. దురదృష్టవశాత్తు చిన్న చిన్న గొడవలకే పేరెంట్స్ విడిపోయి పిల్లలని పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు ఆ తల్లి అయినా, తండ్రి అయినా, ఆ పిల్లవాడినైనా, పిల్లనైనా ఎలా పెంచాలి? ఏం నేర్పించాలి? అంటే ముందు పెద్దవాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేయాలి పిల్లల్ని. ముందు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి కొంచెం ఊహ తెలిసే వరకు తల్లిదండ్రి జాగ్రత్తగా చూసుకున్నా కూడా, వాళ్ళు ప్రతి విషయాన్ని గ్రహించగలుగుతున్నారు అన్న పరిస్థితి వచ్చినప్పుడు, తల్లిదండ్రి ఒక్కొక్క ఇంట్లో ఏమవుతుందంటే, మీ నాన్న అలాగా, మీ నాన్న ఇలాగా అని తల్లి చెబుతూ ఉంటుంది. హ్మ్. లేదు మీ అమ్మ ఇలాగా అని తండ్రి చెబుతూ ఉంటాడు. హ్మ్. దానివల్ల పిల్లలకేముందంటే మనసు, బ్రెయిన్ అంతా అటు ఇటు అయిపోయి ఏంటి ఇంటి పరిస్థితి. ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇద్దరు గొడవలు పడడం. ఇవన్నీ చాలా చ చెడు పరిణామాలకి దారితీస్తాయన్నమాట. పిల్లల మీద పడుతుంది ఈ ప్రభావం అంతా. అందుకని తల్లిదండ్రులు విడిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తేనే ఆ సంసారం బావుంటుంది. విడిపోయిన తర్వాత పిల్లల్ని మనం ఎంత చేసినా కూడా రేపు బయటికి వెళ్తే పిల్లల మీద ఆ ప్రభావం ఎంత పడుతుందో తెలుసు. నోటికొచ్చినట్టు మాట్లాడతారు బయట జనం. సమాజం. ఆ చిన్న మనసుల మీద అవన్నీ పడ్డాయంటే వాళ్ళు ఇంకొక రకంగా మారడానికి, మనమే వాళ్ళని తప్పు మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్న ఇది మనకే వచ్చేస్తది. ఎందుకంటే వాళ్ళు బయటికెళ్లారు. బయటోళ్ళు ఏదో అంటారు. "అదిగో మీ అమ్మ, నాన్న విడిపోయారట కదా! మీరు సెపరేట్‌గా ఉంటున్నారట కదా!" అని ఎటకారంగా మనోళ్ళు తెలుసు కదా ఎలా మాట్లాడతారో. హ్మ్. పిల్లలని చూడరు. అయ్యో! పిల్లలే వాళ్ళ అని ఆలోచించరు వాళ్ళ ఎవ్వరును. మనసులో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుందో అని కూడా కొంచెం కూడా ఆలోచించరు. ఆలోచించరు. ఎవ్వరు ఆలోచించరు. నోటికి ఎంతొస్తే అంత అనేస్తారు. హ్మ్. అనేసిన తర్వాత ఆ ప్రభావం వాళ్ళ మీద పడితే ఎంత బాధపడి ఇంటికి వెళ్లి చెప్పుకోలేక, తల్లితో చెప్పుకోలేక, తల్లుంటే తల్లితో చెప్పుకోలేక, తండ్రి ఉంటే తండ్రితో చెప్పుకోలేక నానా అవస్థలు పడతారు. ఇది ఏమవుతుందంటే రాను 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 వీళ్ళ మనసులో ఉండి, 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 ఉండి వీళ్ళు చెడు మార్గాలకి వెళ్ళడానికి అది నాంది అవుతుందన్నమాట. ఇప్పుడు చాలా చోట్ల కూడా మనం ఎవరైనా పెళ్ళిల్ని కొంచెం వయసు వచ్చిన పెళ్ళిల్ని అడిగితే, పెళ్లి మీద ముఖ్యంగా నీ అభిప్రాయం ఏంటి అని అడిగితే, ఏముంది మా అమ్మ నాన్నలు చేసుకొని మాత్రం ఏం ఉద్ధరించారు. మమ్మల్ని మేము చేసుకోవడానికి దాని మీద ఒక అభిప్రాయం ఉండడానికి అంటూ ఉన్నారమ్మా. అవును. ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్స్ తెలిసి అదే తెలియక పడుతూనే తప్పకుండా ఉంటాయి. తెస్తాయి. తల్లిదండ్రుల యొక్క బరువు బాధ్యతలు గాని, వాళ్ళ మాటలు గాని, వాళ్ళ చేతలు గాని పిల్లల మీద తప్పకుండా వాళ్ళు వేరే విధంగానే ఆలోచిస్తారు పిల్లలు. ఆ ప్రభావం తప్పకుండా పిల్లల మీద పడుతుంది. ఆ మాత్రం కూడా ఎందుకు పేరెంట్స్ ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటున్నారు? ఎందుకని ఇప్పుడు చెప్పలేం. అసలు ముందా పేరెంట్స్‌ని అంటే తల్లిదండ్రులని పెద్ద కొడుకుంటే నువ్వు 6 నెలలు, చిన్న కొడుకుంటే నేను 6 నెలలు అని పంచుకుంటున్నారు. అదే ఉండకూడదురా బాబు అనుకుంటుంటే, మళ్ళీ ఇదొకటొచ్చిందిప్పుడు. అవును. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. నాకు మొన్నటి వరకు తెలీదసలు. ఎందుకంటే, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట లేదా 3 నెలలు మా ఇంట్లో ఉండు, 3 నెలలు మీ ఇంట్లో ఉండు అన్న పదం ఉందన్న విషయం నాకు ఒక 2, 3 సంవత్సరాల క్రితం వరకు నాకు తెలీదసలు. మా కుటుంబంలోనే తెలిసిన ఒక ఆవిడ హస్బెండ్ పోయాడు. ముగ్గురు మగపిల్లలు శుభ్రంగా జాబులు చేసుకుంటున్నారు. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మరి మాట్లాడుకున్నారో తెలీదు. 3 నెలలు నా దగ్గరుంటది, 3 నెలలు అక్కడ ఉంటది, 3 నెలలు ఇక్కడ ఉంటదంటే, ఒకడేమో వేరే దేశంలో ఉంటాడు. వాడిని రారా తీసుకెళ్తానంటాడు. వాడికేమో తల్లి మీద చాలా అభిమానం తీసుకెళ్తానంటాడు. కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి. అక్కడేమో ఇద్దరు భార్యాభర్తలు తప్ప వేరే ఉండడానికి వీల్లేని పరిస్థితి. ఎక్కడైనా పోనీ ఉంటాడా అంటే వీడు ఉంచడు, వాడు ఉంచడు. అసలు ఆ తల్లి పరిస్థితి అఘోర నిజంగా ఇంకా ఆవిడేం చేస్తదంటే హ్మ్. ఇంకా చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళు బంధువులున్నారు. ఆ 3 నెలలు ఆంధ్ర వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పంచన వాళ్ళ పంచన. ఇప్పుడు బయటికి ఎంత అక్కయినా చిన్నప్పటి నుంచి ఈవిడ వాళ్ళందరినీ చూసినా కూడా ఏమనుకుంటారు? లోపల లోపల అనుకుంటారు కదా! ఈవిడ 3 నెలలకో, 4 నెలలకో వచ్చేసి ఇక్కడ సంవత్సరం ఒక 3 నెలలు ఇలా 2 నెలలు తిష్ట వేసేస్తుందని. ఉన్నారు జనం అయితే. ఈళ్ళింట్లో 10 రోజులు, వాళ్ళింట్లో 10 రోజులు. అది అవసరమా చెప్పండి? మరి. నిజంగా బాధాకరమైన విషయం. ఆ విషయంలో మాత్రం నేను చాలా బాధపడుతుంటానన్నమాట. మనం పెద్దవాళ్ళే ఇలా అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు సింగిల్ పేరెంటింగ్ పేరుతో పిల్లల్ని కూడా పంచుకోవాల్సిన పరిస్థితి అవును. వచ్చింది. అంటే రేపటి రోజున వాళ్ళకి ఎలాంటి మెసేజ్ మనం ఇస్తున్నామో కొంచెం ఆలోచించుకోవాలి. ఎవ్వరు ఆలోచించట్లేదసలు. దాని గురించి పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? రేపు పొద్దున్న పిల్లలు ఏమవుతారు? వాళ్ళెలా చదువుకుంటారు? బయటికి వెళ్తే వాళ్ళ మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది? అనేది ఏ తల్లి, తండ్రి ఆలోచించడం మానేశారు. మనం హ్మ్. హ్యాపీగా ఉన్నామా? వాడితో మనం గొడవ పడ్డాం. మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మన దగ్గరున్న పాపనో, బాబునో మనం పెంచుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప,
ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు. అది ఎప్పుడు ఆలోచిస్తారు అనేది కూడా అసలు అగమ్య గోచరంగానే ఉందన్నమాట. ప్రతి విషయం కూడా ఆలోచించి అయ్యో! రేపు పొద్దున మన పిల్లలే కదా! వాళ్ళు ఇదైపోతున్నారు. వాళ్ళు మనతోటి ఉంటారు. కనీసం వాళ్ళ కోసమన్నా మనం కలిసి ఉండాలి అనే ఆలోచన తల్లిదండ్రులకొస్తే, మీరు మనసులో ఎన్ని బాధలు పడినా, ఎన్ని ఇదున్నా వాళ్ళ కోసం మీరు కలిసి ఉండి గనుక హ్యాపీగా ఉంటే, బయట జనాలు అనుకోరు. ఈ పిల్లలకి హ్యాపీగా ఉంటుంది. స్కూలుకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా హ్యాపీగా ఉంటారు. ఓహ్! మన అమ్మ, నాన్న దగ్గర మనం ఉన్నాము అని. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే నార్త్ సైడ్ కానీ, వెస్టర్న్ కంట్రీస్‌లో కానీ అమ్మ, ఈ కల్చర్ చాలా నార్మల్, క్యాజువల్‌గా తీసుకుంటారు. మన సౌత్‌కొచ్చేసరికి కొంచెం ఎమోషనల్ బౌండింగ్ ఎక్కువగా అవును. ఉంటుంది కాబట్టి, అంత క్యాజువల్‌గా మనం ఏముంది కుదరలేదు, కలిసి ఉండట్లేదు. పిల్లలైతే మా పిల్లలే గదా! పంచుకుంటాం. 6 నెలలు అక్కడుంటారు, 6 నెలలు ఇక్కడుంటాం. ఇంకేముంది, ఇంకా మంచిదే కదా! 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, 2 డిఫరెంట్ కల్చర్ వాడికి అలవాటవుతుంది కదా! అని ఈజీగా తీసుకుంటున్నారు. ఇది చాలా చెడు ఆలోచనలు ఇవన్నీని. ఎందుకంటే తప్పకుండా పిల్లల మీద పడుతుంది ఈ ప్రభావం. రేపొద్దున భవిష్యత్తులో ఆ పిల్లలు ఏ దారిలో నడుస్తారో కూడా తెలీదు. ఎప్పుడూ తల్లిదండ్రులు నీడన ఉన్న పిల్లలు, వాళ్ళ ప్రేమతో పెరిగే పిల్లలు, వాళ్ళ లైఫ్ వేరుగా ఉంటది. పిల్ల వేరు, తల్లి వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అని పెరిగిన పిల్లలు విచ్చలవిడితనం ఎక్కువొచ్చేస్తది ముందు ఈ పిల్లలకి. హ్మ్. దాంతోటి ఇంక వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తెలీదు. అటువంటి పరిస్థితులు వీళ్ళే కల్పిస్తున్నారు. తల్లిదండ్రులే కల్పిస్తున్నారు పిల్లలకి. హ్మ్. పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి తెలీదు. తల్లిదండ్రులు కల్పిస్తున్నారు ఈ మార్గంలో. మనం చేసే పనుల వల్ల వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు పిల్లలు. యెస్. అటువంటిది రాకుండా గనుక జాగ్రత్తగా ఉండగలిగితే కొంతలో కొంతన్నా మన పిల్లలు మనం కాపాడుకున్న కాపాడుకో. వాళ్ళం అవుతాం. లేకపోతే ఇంక పరిస్థితులు ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఎవరు సమాధానం చెప్పలేరు. ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితి కూడా కాదు తల్లి, తండ్రిని. మా ఇష్టం మా ఇది అన్నట్టుగానే బతుకుతున్నారు తప్ప ఎంతో ప్రేమగా ఈ రోజు కలిసి తల్లిదండ్రులు మా ఇష్టం అంటే, రేపు పిల్లలు కూడా మా అంతే ఇష్టం అదే అనే అంటారు అంటున్నారు. అదే కదమ్మా! అంటున్నారు ఇప్పుడు వాళ్ళు. అందుకే కదా మనమంతా జాయింట్ ఫ్యామిలీస్‌ని ప్రోత్సహించాలి అంటాం. జాయింట్ ఫ్యామిలీస్ లేకుండా సింగిల్ అవును. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. అది కూడా లేకుండా ఇప్పుడు సింగిల్ పేరెంటింగ్ అవును. ఫ్యామిలీస్ వచ్చేసాయి. రైట్ అమ్మా. థాంక్ యూ సో మచ్. నమస్కారం.